రోజు సుమారు 5 సంవత్సరాలు పూర్తయింది. 2021లో ఎలా చనిపోయాడో తెలియదు, ఎవరు చనిపోయారో తెలియదు. అన్యాయంగా ఓ 17 సంవత్సరాల 6 నెలల బిడ్డ, ఒక మత్స్యకార బిడ్డ మువ్వల నగేష్ అన్యాయంగా చనిపోయాడు. ఎవరు చంపేశారో కూడా తెలియదు. ఇక్కడ కట్ చేస్తే 2024లో ఎలక్షన్కి ఒక 2 నెలల ముందు యువగలం సభలో గౌరవ లోకేష్ గారు పలాస వచ్చారు. పలాస వచ్చి వారు చెప్పారు ఒక మాట, మా ప్రభుత్వం 2 నెలలు వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఆ మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తాం. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా పలాస ఎమ్మెల్యే గారికి. 2 సంవత్సరాలు అయింది మీరు ఎమ్మెల్యే గారికి, ఈ పలాసకి మీరు ఏం చేశారని అడుగుతున్నాను. ఒక్క మంచి కార్యక్రమం చేశారా అని అడుగుతున్నాను. ఏంటి అన్యాయం? ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన గ్రామం పలాస నియోజకవర్గంలో వజ్రకొత్తూరు మండలంలో 4854 ఓట్లు, 4 బూతులు, ఒక సింగిల్ విలేజ్. ఆ సింగిల్ విలేజ్ ఒక మాట మీద కట్టుబడిన విలేజ్. ఆనాడు జనసేన నాయకులందరూ కూడా న్యాయం చేస్తామని వాళ్ళ ప్రోత్బలంతో వాళ్ళు చూపించిన దారిలో ఈరోజు తెలుగుదేశానికి ఆ 4500 ఓట్లు కూడా వేశారు నమ్మి. 2 సంవత్సరాలు శిరీష గారు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎప్పుడు ఇష్టానుసారం ఓ మహిళగా కూడా చూడకుండా తిట్టడం, ఓ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం, ఇంకోళ్ళు తిట్టడం. ఏంటి ఇది? ఏం రాజకీయాలండి? ఇది కరెక్ట్ కాదు అమ్మా. నీకు దయచేసి చెప్తున్నాం, మీరు 2 ఏళ్ళు అయింది, మీరు 4000 ఓట్లు ఆ ఊర్లో వేయించుకున్నారు. ఏ లోకేష్ గారు బిజీగా ఉన్నారేమో, ఆయన గుర్తులేదేమో, చేయాల్సిన బాధ్యత లేదా? పక్కనే మీరు ఉన్నారు కదా, మీ పక్కనే వాయిస్ ఉంది, ప్రజలందరికీ తెలుసు. 100 రోజుల్లో చేస్తామన్నారు. ఇప్పుడు జూన్ 12కి 700 రోజులు పైచిలుకు అవుతుంది. ఏంటి అన్యాయం? మా ఓటర్లో మేము అడిగితే దువ్వాడ శ్రీధర్ మీద కేసులు పెడతాం, బెదిరిస్తాం, అదిరిస్తాం. ఈ బెదిరింపులకి తాటాపు బెదిరింపులకి మేము జడిసిపోయే రకం కాదు. లోకల్ ఇక్కడ పుట్టాడు దువ్వాడ శ్రీధర్, మా నాన్న ఇక్కడ పుట్టారు, నా కుటుంబం ఇక్కడ పుట్టింది, నా సొంతూరు ఇది. మీలా నేను ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయట్లే. గుర్తుపెట్టుకోండి, మీరు లోకల్ కాదు, ఈ ఊరికి సంబంధం లేని వ్యక్తులు. ప్రజలు మీకు గెలిపించారు. 2 సంవత్సరాలు అయిపోయింది, మరో 2 ఏళ్ళే ఉంది. ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. ఏమ్మా పలాస జిల్లా ఏం మాట్లాడరు? వైభవ్ ఓపెనింగ్లో చెప్పారుగా, పలాస జిల్లా వచ్చేసింది, అద్భుతం జరుగుతుందని మీ ఆయన చెప్పారుగా. మరి నీవు చెప్పావుగా, నీ చెప్పిన వీడియోలు ఏవి? ఎందుకు డిలీట్ చేశారు యూట్యూబ్లో? ఏం పలాస జిల్లా కోసం ఏం మీరు మాట్లాడరు? అడగరు. మువ్వల నగేష్కి ఏం న్యాయం చేయరు? సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడే చెప్పాడు కదా, ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన ముఖ్యమంత్రి, ఆయన లోకేష్ బాబు. ఆయన చెప్పిన మాట కూడా నీవేం చెప్పరు మీరు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు 4000 ఓట్ల గ్రామంలో మత్స్యకార ఓట్లు వేయించుకొని మీరు ఎందుకు అడగరని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమంటే బ్లాక్మెయిల్ అడిగితే కేసులు పెడతారు. ఒక కేసు కాదు, ఈ దువ్వాడ శ్రీధర్ మీద 100 కేసులు పెట్టించుకో, బెయిల్ తెచ్చుకోగలను. నేను తప్పు చేయలేదు, ఈ ప్రజలకు తెలుసు నేనేంటో. ఈ తాటాకు బెదిరింపులకు జడిసిపోం ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో వచ్చి మా మీద ఏంటి దౌర్జన్యం? మీరు సోంపేట నుంచి వచ్చి మా పలాసలో ఏంటి మా మీద దౌర్జన్యం? ఏమ్మా పలాసలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఎంత అన్యాయం! ప్రతి వైన్ షాప్లో కూడా ఒక బాటిల్ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారు. అబద్ధమా ఇది? అబద్ధమా? నిన్న చాలా మంది చెప్తున్నారు బీర్ అంటే కూలింగ్లో పెడితే మరో 10 రూపాయలు తీసుకుంటారట, 30 రూపాయలు అంట. ఏంటి అన్యాయం? బెల్ట్ షాపుల్లో విస్తారంగా ఎప్పుడూ లేని దౌర్భాగ్యం ఏంటంటే పలాస నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రతి 2 గ్రామాలకి ఓ గ్రామంలో బెల్ట్ షాపులు, అక్కడ 50 రూపాయలు దోచేస్తున్నారు ఎంఆర్పి మీద. మద్యం మీద పెర్ డే ఈ పలాస నియోజకవర్గంలో 20,000 బాటిల్, నాకు కంచనా రిపోర్ట్ ఉంది, 20,000 బాటిల్ మీద 20 రూపాయలు తీసుకుంటుంటే 4 లక్షల రూపాయలు. మరి బెల్ట్ షాపులు రీత్యా ఒక 5,000 సుమారు 5,000 తక్కువ అమ్మితే అక్కడ 40 రూపాయలు లాభం వస్తుంది. అమ్మినుడు 10 రూపాయలు ఇస్తే 40 రూపాయలు మీరు తీసుకుంటారు, అదో 2 లక్షలు, అంటే 6 లక్షలు. ఒక రోజుకి మీ ఆదాయం 6 లక్షలు. నెలకి ఎంత? 1,80,00,000. సంవత్సరానికి ఎంత? 21 కోట్ల పైచిలుకు. మీ 10 ఇయర్లో మీరు సంపాదించిన ఎంత? 100 కోట్ల పైచిలుకు. దువ్వాడ శ్రీధర్ పలాస జిల్లా అడిగినా, మద్యం కోసం అడిగినా, లేకపోతే మువ్వల నగేష్ కోసం అడిగినా మా మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు. కేసులకి జడిసిపోతామా? కేసులు మేమైనా చిన్నపిల్లలు అనుకుంటారా? 35 సంవత్సరాలుగా పలాసలో ఉన్నాం, రాజకీయాలు ఎంతోమంది నాయకులతో చూసాం. అంత మీ తాటాకు చప్పులకి బెదిరిపోయే వ్యక్తులు మేము కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాం, మీరు 2 ఏళ్లలో ఒక్క పని చేయలేదు. ఒక్క పని మీరు దమ్ముంటే మీరు ఓట్లేసి. మనిషి ఎలా ఉండాలంటే
ఇప్పుడు సమాజం ఎలాగుందంటే ఈ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేసి. కార్మికులు, కర్షకులు, రైతులు, యువత, టౌన్ మొత్తం తిడుతున్నారు. గ్రామాల్లో మహిళలు తిడుతున్నారు. అన్యాయంగా మా భర్తలేమో 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తాగి పనులకి వెళ్ళట్లేదు అనేసి. ప్రతి విలేజ్ 2 విలేజ్కి ఒక విలేజ్లో ఉంది. అబద్ధమా? ఏం మీరు ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పిలిపించే స్పాట్లో ఆపు అంటే ఆపడా? మీకు దీంట్లో వాటా ఉంది కాబట్టి, మీకు దీంట్లో షేర్ ఉంది కాబట్టి మీరు ఈరోజు ఆపరు. ఎందుకు ఆపరు? దాదాపు 7-8 నెలలుగా వైన్ షాపుల్లో అన్యాయం జరుగుతుంది. బయట అనుకుంటున్నారు ఇంకా పబ్లిక్గా నేను కొన్ని చెప్పలేని విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీరు చేసిన ఆధారాలతో సహా చాలా ఉన్నాయి. అవసరమైనప్పుడు అన్ని బయట పెడతా, ఓ బ్రేకింగ్ విషయాలతో వస్తా, వదిలే ప్రసక్తి లేదు. మీరేమో అనుకుంటున్నారు కదా జడిపించేస్తాం అదిరించేస్తాం అంటే. మువ్వల నగేష్ విషయంలో ఒక చిన్న పిల్లాడికి న్యాయం చేయలేపారు. ఒక లోకేష్ గారికి గుర్తు చేయలేరా? ఒక ఎమ్మెల్యేగా ఉండి అన్న ఆ రోజు మాట ఇచ్చామన్న వీడియో చూపిస్తే నాకు అన్యాయంగా ఉందన్న న్యాయం చేయంటే 5 నిమిషాల్లో అవుతుంది. చెయ్యరు. పేదోడికి న్యాయం చేయరు. పేదోడు బాగుపడకూడదు కదా, పేదోడు బాగుపడిపోతాడనే కదా ఆర్థిక సంక్షోభం ఉంది అనేసి ప్రధానమంత్రి గారు చెప్తుంటే ఏంటి లూటింగ్ పలాసాలు? వీటన్నిటి మీద ప్రజలు గమనిస్తున్నారు. 2029లో మీ సంగతి ఏంటో చూస్తాం అని ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఇది చెప్పబోయే నేను చెప్పేది నిజం. ఇది నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఇటువంటి కోపాలు, నేను అనవసరంగా ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించే మనస్తత్వం నాకు కాదు. దువ్వాడ శ్రీధర్ 25-30 ఏళ్ళుగా రాజకీయాలు నడిపి ఏ రోజు ఒక్కరికి కూడా నేను వ్యక్తిగతంగా నేను తెట్ల. నేను ఈ విషయాలు అడుగుతున్నానని నా భార్య, నా 79 సంవత్సరాల తల్లి గారు, నా పిల్లల మీద సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మెసేజ్లు పెట్టిస్తున్నారు. ఏంటండి మువ్వల నగేష్ నేనేమో తప్పు చేశానా? జనవరి 21న కొన్ని వందల మందితో 4 గంటల సేపు ట్రాఫిక్ బంద్ చేశాను, న్యాయం చేయడం చేశాను. ఆధారం ఉంది కదా, మీరే చెప్పారు కదా 100 రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పారు కదా, మీరే వెళ్ళారు కదా, ఊరు వెళ్ళి ఓట్లు వేయించుకున్నారు కదా, అడగకూడదా? మరి విస్తారంగా బెల్ట్ షాపులు పెట్టేసి దోపిడీ చేసుకుంటున్నారు కదా మద్యం, అడగొద్దా? పలాస జిల్లా, ఇక్కడ మేము పుట్టాం పెరిగాం, పలాస జిల్లా ప్రకటించి చివరి క్షణంలో తప్పించారు. ఒక్క మాట అడిగావా నువ్వు? భయం భయం భయం. ఎందుకండి రాజకీయం చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారు? ఇప్పుడు నాకే నా ఆస్తుల మీద కొట్టాలని చూశాడు, నన్ను రకరకాలుగా వేధించాలని చూశాడు, నేను అక్కడ దొరకలే. ఏం చేస్తారు? పెట్టుకోండి, మీ ప్రభుత్వం ఉంది కదా. ఒక కేసు కాదు, దమ్ముంటే 100 కేసులు పెట్టు. 100 కేసులకి నేను బెయిల్ తెచ్చుకుంటా, నాకేం పర్వాలేదు. నాకు ప్రజలు ఉన్నారు. మీరెవరు? నాకు ఈ పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా నేను దయచేసి చెప్తున్నాను, మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను.